బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు ప్రధానమైన వార్తలతో పేపర్లో వచ్చిన వార్తలతో పాటు ఈరోజు జరిగిన ప్రధాన అంశాల గురించి మాట్లాడుకుందాం. సన్నబియ్యం పిరమంట, క్వింటాలపై 1000 రూపాయల నుంచి 1200 పెంచిరట. జై శ్రీరాము ప్రియమం రకాలు ఇంకా ఎక్కువ అంట. ఉచిత సన్నబియ్యంతో మొదట్లో తగ్గిన రేట్లు జూలై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు అంట. ఎడాపెడా వేలం వేస్తున్న ఎఫ్సిఐ సివిల్ సప్లైస్ శాఖ అంట. ఇథనాల్ తయారీకి మల్లుతున్న రైస్ అంట. ఎల్నినో బూచి రైస్ షార్టేజ్ను క్యాచ్ చేసుకుంటున్న వ్యాపారులంట. ప్రభుత్వాల తీరు కారణమే అంటున్న ఎక్స్పర్ట్ అంట. ఈ ప్రభుత్వాల ఏదైతే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తూ ఉన్నారో దానికి కారణం ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే దీనికి ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారంటే దీనికి కారణం ప్రభుత్వాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. రాష్ట్రంలో సన్నబియ్యం రేట్లు మళ్ళీ పిరమయ్యాయంట. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, వరి సాగు తగ్గుతుందనే అంచనాలను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారట. దీనికి తోడు మిల్లింగ్ కోసం సర్కార్ కేటాయిస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు అమ్ముకోవడం, ఇథనాల్ ఫ్యాక్టరీలకు ఎఫ్సిఐ విక్రయిస్తున్న వంటి కారణాల వల్ల మార్కెట్లో నిల్వలు తగ్గిపోయినట్లు తెలుస్తూ ఉన్నట. ఇది ప్రధానమైన కారణము. ఇక్కడ గోదాములలో నిల్వ లేకుండా ఈ మిల్లర్లు ఏం చేస్తూ ఉన్నారంటే పక్క రాష్ట్రంకి అమ్ముకుంటూ ఉన్నారంట, ఇక్కడ మనకు నిల్వ లేకుండా. అది కారణం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీలకు ఎఫ్సిఐ విక్రయిస్తున్న లాంటి కారణాలు వల్ల మార్కెట్లో నిల్వలు తగ్గిపోయినట్టు తెలుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు 2 నెలలుగా బియ్యం రేట్లను ఎడాపెడా పెంచేస్తూ ఉన్నారట. హెచ్ఎంటీ, బీపీటీ, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్తో పాటు ప్రీమియం రకం జై శ్రీరామ్ బియ్యం రేట్లు 2 నెలల్లో క్వింటాల మీదుగా 1000 నుంచి 1200లకు పెంచేశారట. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు వాస్తవానికి మార్కెట్లో సన్నబియ్యం రేట్లు తగ్గాలంట. ఈ ఏడాది జూన్ దాకా, అంటే ఇప్పుడు సర్కారు సన్నబియ్యం ఫ్రీగా ఇస్తున్నప్పుడు మార్కెట్లో కొనరు కాబట్టి కొంచెం రేట్లు తగ్గితే కొనుక్కోబోతారు. ఆ విధంగా ఉండాలి, కానీ ఇంకా రేట్లు పెంచుతూ ఉన్నారట వీళ్ళు. అయితే ఏడాది జూన్ దాకా ఇదే పరిస్థితి ఉన్నది. కానీ జూలై తర్వాత వ్యాపారుల మాయాజాలం వల్ల రాష్ట్రంలో ఒక్కసారిగా సన్నబియ్యం రేట్లు పెరిగినాయట. మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. 2 నెలల్లో 1000కి పైగా పెరుగుదలట. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో ఆ ఏడాది డిసెంబర్ వరకు ధరలు బాగా తగ్గినాయట. హెచ్ఎంటీ, కర్నూలు మసూరి, జై శ్రీరామ్, ఆర్ఎన్ఆర్, సాంబారక లాంటి ధరలు క్వింటాల్కు 1000 రూపాయల వరకు పడిపోయాయంట. ప్రస్తుతము వ్యాపారులు ఎల్నినోను సాక్కువ చూపి ఈ జూలై నుంచి క్రమంగా బియ్యం రేట్లు పెంచుతూ ఉన్నారట. 2 నెలల్లో క్వింటా ధర 800 నుంచి 1200 వరకు పెంచేశారట. ప్రస్తుతం నాణ్యత పండించిన కాలం పాలిషింగ్ బ్రాండ్ను బట్టి హోల్సేల్ మార్కెట్లో సన్నబియ్యం క్వింటాల్కు 5400 నుంచి 7000 వరకు అమ్ముతూ ఉన్నారట. బ్రాండ్ను బట్టి అది. ఆగస్టు 22న రాష్ట్రంలో సాధారణ బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు 57 రూపాయలు ఉండేనట. ఇక్కడ నమోదు కాగా ఇక మేలో చూసుకుంటే 51 రూపాయలు అంటే జూలైలో 54 రూపాయలు అన్నట. ఉదాహరణకు మహబూబాద్లో అయితే క్వింటాల్కు 4600 రూపాయలు ఉన్నాయట. ఆర్ఎన్ఆర్ అయితే, హెచ్ఎంటీ అయితే. ఇక జై శ్రీరామ్ ధర అయితే 5600 రూపాయలట. గరిష్టంగా 900 వరకు పెరిగినాయట రేట్లు. పలు రకాల సన్న బియ్యం రేట్లు హోల్సేల్లో 7000 వరకు ఉండగా జై శ్రీరామ్ రకానికి అంతకన్నా ఎక్కువ రేటు పలుకుతూ ఉన్నారట. సో ఇక బ్రాండ్ను బట్టి రేట్ అన్నమాట. ఇక వాళ్ళు ప్రీమియం కానీ నాన్ ప్రీమియం కానీ ఇక రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఒకరు రేటు పెంచితే ఇంకో దాని మీద పెంచుకుంటూ పోతున్నారు అనమాట. ఓదికు చక్కెర రేటు కూడా పెరుగుతూ ఉన్నాయట. ఇక మున్ముందు రేట్లు కూడా పెరుగుతాయంట. గత 2 నెలలుగా బియ్యము ధరలు పెరుగుతూ ఉన్నాయట. గతంలో కిలో 40 నుంచి 50 వరకు అమ్మిన సన్న బియ్యం ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలు, 80 రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ధాన్యం లేకపోవడం అట, వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు తగ్గడం అట, తదితర కారణాల వల్ల బియ్యం రేట్లు పెరిగిపోతూ ఉన్నాయట. ఎల్నినో ఎఫెక్ట్ కొనసాగితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందట. చూసుకోరు ఇక ఇది ఇలా ఉంటే ఇక ఇంకోటి చక్కెర గురించి కూడా రేటు చక్కెర, ఉల్లి ధరలకు కళ్యాణ్. పండుగల వేళ ధరల మంటకు కేంద్రం బ్రేక్ అంట. ఇక 67 నుంచి 55కు చక్కెర అట, 35కే ఉల్లి అంట. బల్క్ కొనుగోదారులపై నిల్వ పరిమితులు. చక్కెర రేటు పెరిగినందుకు ఇప్పుడు పండుగ ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించే ప్రయత్నము కేంద్రం చేస్తూ ఉన్నది. 67 నుంచి 55 రూపాయలకు చక్కెర, 35 రూపాయలకే ఉల్లి అంట. పండుగ సీజను ముగిట నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంతో కేంద్ర ప్రభుత్వము కట్టడికి చర్యలు తీసుకున్నారట. నిత్యం వాడే చక్కెర, ఉల్లి అడ్డగోలు ధరలు పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు
కీలక చర్యలు అమల్లోకి తెచ్చింది. ఒకవైపు చక్కెర వ్యాపారుల కృత్రిమ నిల్వలు వదంతులపై కఠినంగా వ్యవహరిస్తూనే మరోవైపు ఉల్లి ధరలను అదుపు చేయడానికి నేరుగా బఫర్ నిల్వలను మార్కెట్లోకి తెచ్చి చౌక ధరలకే విక్రయిస్తుందట. గత కొన్ని వారాలుగా మిల్లుల వద్ద కిలో చక్కెర ధర రికార్డు స్థాయిలో 67 రూపాయలకు పెరగడంతో ఆహార శాఖ తీవ్రంగా స్పందించిందట. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఆన్లైన్లో కానీ ఈ బ్లింకిట్ కానీ ఇంకా ఈ జెప్టో ఇవి ఉన్నాయి కదా, కొన్ని ఫుడ్ గ్రాసరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొన్ని కంపెనీలకు ఫుడ్ గ్రాసరీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు, వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 100 రూపాయల దాకా కూడా అమ్ముతూ ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్స్లో ఇక జిఎస్టీ ఉంటుంది, దానిలో ట్యాక్స్ ఉంటుంది, అన్నీ కలిపి 100 రూపాయల దాకా వేసి అమ్ముతూ ఉన్నారు. వెంటనే 10 లక్షల టన్నుల ముడి చక్కెర